హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ట్రిక్ నేర్పిస్తాను. అదేంటంటే, ఒకవేళ కనుక మన మొబైల్ కనుక మనం పోగొట్టుకున్నట్టయితే మన మొబైల్ని తిరిగి మనం ట్రేస్ అవుట్ చేసి ఎక్కడ ఉందో అనేది కనుక్కోవడం ఎలా అనేది నేను మీకు నేర్పిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనము ప్లే స్టోర్లోకి వెళ్ళి ఒక సింపుల్ యాప్ను డౌన్లోడ్ చేద్దాం. డివైస్ మేనేజర్ అని చెప్పి, ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్. ఈ యాప్ని డౌన్లోడ్ చేద్దాం. ఆల్రెడీ యాప్ డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది. ఓపెన్ చేద్దాం. ఈ యాప్లో ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకోవాలి మన ఈమెయిల్ అడ్రస్ తోటి. మన ఈమెయిల్ అడ్రస్ తోటి మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత సేమ్ మన ఈమెయిల్కు ఉన్న పాస్వర్డ్, ఈమెయిల్ అడ్రస్కు ఉన్న పాస్వర్డ్ మాత్రమే క్రియేట్ చేసుకొని సేమ్ అదే అడ్రస్ మీద మనము లాగిన్ అయితే ఇలా మనకు మ్యాప్ చూపిస్తుంది మన మొబైల్ని. ఈ మ్యాప్లో మన మొబైల్ ఎక్కడ ఉంటే ఖచ్చితంగా మనకు మాత్రం డేటా ఉండాలి. ఆ డేటా ఆన్లో ఉంటే మాత్రమే మనకు ఈ లొకేషన్ అనేది ట్రేస్ అవుట్ అవుతుంది. అలాగే మన లొకేషన్ కూడా ఖచ్చితంగా ఆన్లో ఉండాలి. ఆన్లో ఉంటే మాత్రమే ఇక్కడ చూపిస్తుంది కదా, ఈ లొకేషన్ ఖచ్చితంగా ఆన్లో ఉండాలి. ఈ లొకేషన్ ఆన్లో ఉంటే కనుక మాత్రమే మనం మన మొబైల్ లొకేషన్ ఎక్కడ అనేది ఖచ్చితంగా మనం చూసుకోగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇది మన మొబైల్లో ఉన్న యాప్ ద్వారా మనం చూస్తున్నాం. ఓకే, ఇదే కనుక సేమ్ మనము మన వెబ్సైట్లోకి వెళ్ళి, అంటే డివైస్ మేనేజర్ వెబ్సైట్లోకి వెళ్ళి, అంటే మన సిస్టంలో కూడా చూసుకోవచ్చు, వేరే అదర్ మొబైల్లో కూడా చూసుకోవచ్చు. త్రూ ఎలా అంటే మన బ్రౌజర్లోకి వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకున్న యాప్ ద్వారా మాత్రమే, మనం రిజిస్టర్ చేసుకున్న ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఆ రెండింటిని యూజ్ చేసి మాత్రమే మనం లాగిన్ అయ్యి మన మొబైల్ ఎక్కడ ఉన్నది అనేది మనం ట్రేస్ అవుట్ చేయవచ్చు. ఇప్పుడు అది ఎలా అనేది మనం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత మన మొబైల్ ఎక్కడ ఉంది అనేది లొకేట్ చేస్తుంది. చూడండి, ట్రేస్ అవుట్ చేస్తుంది. ఈ విధంగా కూడా మన బ్రౌజర్లోకి వెళ్ళి, అంటే వేరే మొబైల్లో ఉన్న బ్రౌజర్లోకి వెళ్ళి కూడా మన మొబైల్ ఎక్కడ ఉన్నది అనేది మనం ట్రేస్ అవుట్ చేయవచ్చు త్రూ మన ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ తోటి. ఇక్కడ చూడండి, ఇక్కడ రిఫ్రెష్ అవుతుంది. చూడండి, నా మొబైల్ ఎక్కడ ఉందో ఆ లొకేషన్ ఇప్పుడు నాకు చూపిస్తుంది. ఈ లొకేషన్లో నా మొబైల్ ఉంది అని చెప్పి నాకు బ్రౌజర్ ద్వారా మనం ఖచ్చితంగా ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ అనే యాప్ను ఇన్స్టాల్ చేసుకొని త్రూ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ద్వారా మనం రిజిస్టర్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మన మొబైల్ అనేది ఎక్కడ ఉన్నది అనేది మనం ట్రేస్ అవుట్ చేయవచ్చు త్రూ వేరే మొబైల్ ద్వారా. ఇలా మనం మన మొబైల్ని కనుక్కోవడం చాలా ఈజీ. మనం ఎక్కడైనా మన మొబైల్ని పోగొట్టుకుంటే కనుక ఖచ్చితంగా మనం ఈ మొబైల్ని ఇలా దొరకబట్టుకోవడం అనేది సింపుల్గా దీని ద్వారా మనం చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది నా వీడియో. ఇంకా మీకు లేటెస్ట్ వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కింద కామెంట్స్ రాయండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే. థ్యాంక్ యూ.